కూడా ధన్యవాదాలు. మరి మిత్రులారా, సోదరులారా, మీకందరికీ తెలుసు 9వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలముగా వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు కోర్ కమిటీ లోపల చర్చించి తెలంగాణకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. మనకందరికీ తెలుసు. మనమందరం ఉత్సవ ర్యాలీలు కూడా జరుపుకున్నామనేటువంటిది సందర్భంగా మీకందరికీ నేను తెలియపరుస్తా ఉన్నాను. మరి అదే విధంగా మిత్రులారా, దాని తర్వాత ఈ ఆంధ్ర రాయలసీమ ప్రాంతపు నాయకులు వాళ్ళు ముక్కమ్మడిగా వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ ఉనికి ఎక్కడ పోతుందో అనేటువంటి వాళ్ళు భయపడి మరి తెలంగాణ లోపల కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని డబ్బుల ద్వారా నిర్వర్తించారు. మనమందరం కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 23వ తారీఖు నాడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు అనేటువంటి పదము తప్పు అయినటువంటి పదము. కానీ కేంద్ర ప్రభుత్వము మాతో మీరు సంప్రదించలేదు అనేటువంటి వాళ్ళ రిక్వెస్ట్, వాళ్ళ యొక్క అభ్యర్థనలను దృష్టిలో తీసుకొని మోర్ కన్సల్టెన్సీ అనేటువంటిది ఒకటే పదం పెట్టారు. అది కూడా నిన్న జరిగినటువంటి చిదంబరం గారి యొక్క స్టేట్మెంట్ లోపల మీరందరూ టీవీలలో గమనిస్తా ఉన్నారు. వారు చెప్పారు, తెలంగాణకు మేము ఒక్కసారి కట్టుబడి ఉన్నాము, తెలంగాణ ఇస్తున్నాము, తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నాము. దానిలో భాగంగానే 5వ తారీఖు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ 8 పార్టీలను, గుర్తింపు పొందినటువంటి 8 పార్టీలను మేము ఢిల్లీకి పిలుస్తున్నాము. దాని తర్వాత ప్రక్రియ మొదలవుతుంది, దానితో పాటు ప్రక్రియ మొదలవుతుంది అనేది చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క మీ అందరి సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా విట్నెస్ పెట్టి వారికి ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కూడా 5వ తారీఖు నాడు తెలంగాణకు మనం డిమాండ్ చేస్తున్నాము. దీంతో పాటు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగా అక్కడ మాట్లాడి తెలంగాణ ఏ రోజు ప్రభుత్వం స్థాపిస్తున్నది, తెలంగాణ ఏ రోజు విడిగా పరిపాలిస్తున్నది అనేటువంటి డెడ్ లైన్ ని పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్తా ఉన్నాను. గత 53 సంవత్సరాలుగా మనము ఇక్కడ మోసపోతూ వచ్చాము. 56 వరకు కూడా హైదరాబాద్ మన కస్టడీ లోపలనే ఉంది. ఆంధ్ర పాలిత వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయి, అటు బెంగళూరు నుంచి విడిపోయి మనతో కలిశారు తప్ప మనము వాళ్ళతో కలవలేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హైదరాబాద్ మనది, తెలంగాణ మనది, ఈ తెలుగు జాతి మనది. కాబట్టి దీనికి ఎవరు అడ్డం వచ్చినా కానీ అడ్డం